నమస్కారం. ఈరోజుటి మన విశ్లేషణలో చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. పైకి చాలా సాధారణంగా పదే పదే వినిపించే భక్తి గీతాల్లో ఒక అంతులేని అనంతతత్వాన్ని ఎలా దాచారో లోతుగా అర్థం చేసుకుందాం. ఇది కేవలం కొన్ని పదాల కలయిక మాత్రమే కాదు, అసలొక మనిషి జీవితాన్ని, ఈ విశ్వమొక తత్వాన్ని ఈ సాహిత్యం ఎలా బ్యాలెన్స్ చేసిందో చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. మొదటగా ఈ అద్భుతమైన వాక్యంతోనే స్టార్ట్ చేద్దాం. హో జన్మజన్మకీ ఖోజ్ బతాయే. ఒక్కసారి ఆలోచించండి. ఇవి కేవలం కొన్ని అక్షరాల మాత్రమే, కాని అందులో దాగున్న అర్థం మాత్రం అనంతమైన జన్మలపాటు సాగే ఒక అంతులేని అన్వేషణ. ఒకవైపు చిన్న చిన్న పదాల పరిమితి, మరోవైపు అనంతమైన కాలపు వెతుకులాట. ఈ రెండింటి కలయిక ఎంత మ్యాజికల్గా ఉందో కదా. మొదటి విభాగం జీవితకాల అన్వేషణ, ఆత్మ యొక్క ప్రయాణం. ఈ పాటలో ఆత్మ ప్రయాణాన్ని ఒక పరిపూర్ణమైన వృత్తంలాగా ఎంత అద్భుతంగా గీశారో చూద్దాం. రామ్సే చల్కే అని దైవిక మూలం దగ్గరే పుట్టడం, జన్మజన్మకి ఖోజ్ అంటూ యుగాలపాటు వెతకడం, చివరకు మళ్ళీ ఆ రాంపే ఆయే అంటూ ఎక్కడైతే మొదలయ్యామో తిరిగి అక్కడికే, అంటే ఆ భగవంతుని దగ్గరికే చేరుకోవడం. ఇదొక పూర్తి చక్రమన్నమాట. రెండవ విభాగం అనంతమైన హరి, అనంతమైన కథ, భగవంతుని తత్వం. మన ఆత్మప్రయాణం ఆ విధంగా ఉంటే ఇక భగవంతుని తత్వం ఎలా ఉంటుందో ఈ వాక్యం చెప్తుంది. హరి అనంత్, హరి కథా అనంత. అంటే ఆ దేవుడికి మొదలు ముగింపు ఎలాగైతే ఉండవో ఆయన కథలకు, ఆయన లీలలకు కూడా ముగింపు అనేది లేదు. ఇదొక బలమైన తాత్విక పునాది అని చెప్పొచ్చు. అందుకే ఈ అనంతమైన కథలను కహ్ సునహ్ అంటే తరతరాలుగా నిరంతరం చెప్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు. బహువిధి అంటే ఎన్నో రకాల పద్ధతుల్లో, సబ్ సంతా అనగా సాధువులందరూ ఈ కథలను పంచుకుంటూ వస్తున్నారు. ఈ చెప్పడం, వినడం అనే ప్రవాహం ఎన్నటికీ ఆగదు. మూడవ విభాగం నామం యొక్క సంపద, మన ఆధ్యాత్మిక నిధి. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రతీక ఉంది. అదే రామ్ రతన్ ధన్. అంటే ఆ దైవిక నామాన్ని జపించడమే మనకున్న అసలైన ఆధ్యాత్మిక సంపద అని దీని అర్థం. మనం రోజూ చూసే ఆస్తులు, సంపదలకు ఒక పరిమితి ఉంటుంది. కాని ఈ నామమనే నిధి దొరికిన వాళ్లకు ఇక శాశ్వతమైన ఆనందం దొరికినట్లే అని గీతరచయిత చాలా బలంగా చెప్తున్నారు. మరి ఆ సంపద ఎలాంటిదంటే దాన్నే జీవన్ భరంగాయే, అంటే జీవితాంతం పాడుతూనే ఉండేంత గొప్ప నిధి అది. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, అంతులేని చక్రంలాగా ఎంత పాడినా తరగని ఆశాంతం తోడుండే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద ఇది. ఇక్కడే భక్తిలోనే అత్యున్నతమైన ఏకాగ్రత కనిపిస్తోంది. ప్రేమ్ కోయి హమే ఔర్ న జానే అంటే దృష్టి మొత్తం ఆ ఒక్క దైవం మీదే, వేరే ఏ ఇతర ప్రేమను ఆశించని, అంగీకరించని ఒక అచంచలమైన శరణాగతి ఇది. భగవంతుడికి, భక్తుడికి మధ్య ఎంత చనువుంటుందో కూడా ఈ పంక్తులు కళ్లకు కట్టినట్లు చూపుతాయి. రామ్సే రూఠే అంటే దేవుడిమీదే అలుగుతాం, మళ్ళీ రామ్సే మానే ఆ దేవుడితోనే తిరిగి రాజీపడి శాంతిస్తాం. కోపమైన, ప్రేమకైనా ఆ ఒక్క దైవమే మూలమని చెప్పే అత్యంత సన్నిహితమైన బంధమిది. నాలుగవ విభాగం గంధం మరియు నీరు, అత్యంత సన్నిహిత అనుబంధం. ఇక్కడ వాడిన ప్రతీకను మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒకవైపు ఏఖై చందన్ అనగా గంధం, మరోవైపు ఏఖై పానీ అనగా నీరు. గంధం, నీరు ఈ రెండు వేరువేరు, కాని ఈ రెండు కలిస్తే విడదీయరాని సువాసన వెదజల్లే ఒక అందమైన గంధపు లేపనంలా మారిపోతాయి. ఆ దైవానికి, భక్తుడికి మధ్య ఉన్న అద్వైత భావనకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుందా? ఐదవ విభాగం హృదయ విదారకమైన కథ యొక్క సారాంశం, భావోద్వేగాల శిఖరాగ్రం. పాట మొత్తం ఒక ఎత్తు అయితే ఇక్కడ వాడిన ఈ పదం మరో ఎత్తు, కరుణ్ కహాని. అంటే ఇది కేవలం విజయాన్ని గురించి చెప్పే కథ మాత్రమే కాదు. ఇందులో లోతైన భక్తితో పాటుగా ఒక అంతర్లీనమైన కరుణ, ఎడబాటు, బాధ కూడా కలగలిపి ఉన్నాయి. భక్తి అనేది ఒక గొప్ప భావోద్వేగాల ప్రయాణం అని చెప్పడానికే ఈ పదాన్ని చాలా ఉద్దేశపూర్వకంగా వాడారు. ఇవన్నీ ఒకెత్తైతే ఈ రామ్ సియారాం సియారాం జై జైరాం అనే నామస్మరణ ఒక లంగర్లా పనిచేస్తుంది. మనం ఇందాకటి నుండి మాట్లాడుకుంటున్న ఇంత సంక్లిష్టమైన ఫిలాసఫీ మొత్తాన్ని ఎంత సింపుల్గా, ఎంత ధ్యానపూర్వకమైన జపంగా ఈ పంక్తులు మార్చేసేవో గమనించారా? ఆ మొత్తం చక్రమంతా ఈ ఒక్క పంక్తిలో ఇమిడిపోయింది.
సరే, ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. మరలా మరలా వచ్చే పదాల యొక్క ఈ సాధారణ కలయిక అనంతమైన జన్మలను, భక్తిని, అసలు అంతులేని ఈ విశ్వచక్రాన్ని ఇంత ఖచ్చితంగా ఎలా గ్రహించగలిగింది? కొన్ని చిన్న పంక్తులు మొత్తం ఆధ్యాత్మిక విశ్వాన్నే తమలో ఎలా దాచుకోగలిగాయో అర్థం చేసుకుంటే ఆశ్చర్యమేస్తుంది కదో. ఇది నిజంగా మనందరం మరింత లోతుగా అన్వేషించాల్సిన అద్భుతమైన సత్యం.